ఆంధ్రప్రదేశ్లో మరొక ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 5 ఆంధ్రప్రదేశ్లో 5 తెలంగాణలో 5 ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. ఈ మార్చి నెలలో 20 తారీఖున వారికి సంబంధించిన నోటిఫికేషన్ 8 తారీఖు మార్చి నాడు, అలాగే దానికి ప్రక్రియలు మొత్తం కలిసి పోలింగ్ మాత్రం 20 తారీఖు నాడు, అదే రోజు పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో 5 ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో, అలాగే తెలంగాణలో సైతం 5 ఉన్నారో, దాని మీద అక్కడ కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అలాగే కాంగ్రెస్ ఎవరిని నియమించాల్సుకున్నది పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఈరోజు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గుడ్ మార్నింగ్ ప్రసన్న. జస్ట్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్? వాట్ ఈస్ ద గ్రౌండ్ రిపోర్ట్ ఆఫ్ దిస్ ఎంఎస్సీ ఎలక్షన్స్? గుడ్ మార్నింగ్ జమీల్. అయితే నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎన్నికల సంఘము ప్రకటన విడుదల చేసింది. ఏదైతే తెలంగాణలో 5 ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఏపీ లోపల 5 ఎమ్మెల్సీలకి ఖాళీ అవుతున్న వచ్చే నెల ఖాళీ అవుతున్న నేపథ్యంలో 10 ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని చెప్పవచ్చు. ఏపీలో 5, అదేవిధంగా తెలంగాణ 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 2 వస్తాయి. సమగ్ర ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రభుత్వం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో వెనుమల రామకృష్ణుడు, జగన్ కృష్ణమూర్తి, డి రామారావు, అశోక్ బాబు, ప్రసన్న, మీ వాయిస్ కొంచెం ఈకో అవుతుంది. దేని గురించి చూడండి, స్పీకర్ ఆన్ ఉందా? మీ వాయిస్ కొంచెం క్లారిటీగా రావట్లా. Okay. Is it okay? Now unmute your phone and just go ahead. ఓకే. ఏపీ తెలంగాణ స్టేట్ లోపల ఏదైతే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నిన్న నోటిఫికేషన్ విడుదలైందని చెప్పవచ్చు. ఏపీ లోపల యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, రామారావు, అదేవిధంగా అశోక్ బాబు, తిరుమల నాయుడు, ఈ 5గురు కూడా పదవీ కాలం వచ్చే నెల ముగియనుంది. అదే తెలంగాణ లోపల సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మిర్జా రియాజుల్ హసన్, షేర్ సుభాష్ రెడ్డి, యజ్ఞ మల్లేశం, ఈ 5గురికి కూడా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియదని చెప్పవచ్చు. ఎన్నికల ప్రక్రియ మరియు కీలక తేదీలను ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3వ తేదీన అధికారికంగా ప్రకటించబడుతుందని, అదేవిధంగా మార్చి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11వ తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ చేపడతారు పరిశీలన. 13వ తారీఖు నాడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రకటించబడిందని చెప్పవచ్చు. ఎన్నికలు మార్చి 20వ తేదీ నిర్వహించబడతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. జమీల్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అలాగే టీచర్స్కి సంబంధించిన ముగియనున్నది, రేపు పోలింగ్ ఉంది. అదే తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించిన ఎమ్మెల్సీస్కి వస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో ఎవరిని నియమించే అవకాశాలు ఉన్నాయి, ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది తెలంగాణలో కానీ? అయితే ముఖ్యంగా తెలంగాణ లోపల ఖచ్చితంగా చెప్పాలంటే 4 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మాత్రము చాలా పోటీ ఉంది. మైనార్టీ కోటా నుంచి షబీర్ అలీ ఆస్పిరెంట్ గా ఉన్నారు. ఓసీ నుంచి జీవన్ రెడ్డి కానివ్వండి, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. అదే బీసీ నుంచి వి హనుమంతరావు, మధుయాష్కి గౌడ్, ఇరవతి అనిల్, అదే ఎస్సీల నుంచి కనుక చూసుకుంటే అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అలంపూర్ సంపత్, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పోటీ ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఇవి ఉన్నాయి. అదే బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్ కి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి 2వ పర్సన్ నిల్చోపెడతారా లేదా అనేది బీఆర్ఎస్ అధిష్టానం వారు మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం మినిమం 20 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటది ఇక్కడ. మరి ఏ విధంగా ముందుకు విప్ జారీ చేస్తారా? బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి ఏ విధంగా ఉంటాయని తెలంగాణలో మాత్రం కొంచెం ఆసక్తికరంగా మనం గమనించవచ్చు. ఏపీలో మాత్రము వన్ సైడెడ్ గా ఎన్నికలు జరుగుతాయని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మిగతా అందరూ కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఈ 5 ఎమ్మెల్సీలు మాత్రం ఏపీలో మాత్రము వాళ్ళు వన్ సైడ్ గెలుచుకునే అవకాశం ఉంది. దాంట్లో చూసుకుంటే కనుక జనసేన పార్టీ ముఖ్యంగా నాగబాబు గురించి వారు అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా నాగబాబు
మేము కేబినెట్ లో తీసుకుంటాము అని చెప్పేసి ఇంత ముందు కూడా తను ప్రకటన చేయడం జరిగింది. అయితే బీజేపీ వచ్చేసి వారు కూడా ఎమ్మెల్సీ అడుగుతా ఉన్నారు, కానీ రాజ్యసభ సీటు వారికి ఇవ్వడం వల్ల ఇది ఎమ్మెల్సీ సీటు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక డైలమాలో ఉన్నారని చెప్పవచ్చు. టీడీపీ నుంచి మాత్రం ఖచ్చితంగా చాలా పోటీ నెలకొని ఉన్నది. టీడీపీ నుంచి ముఖ్యంగా చూసుకుంటే దేవినేని కానీ, తర్వాత బుద్ధ వెంకన్న, ఇలా పెద్ద నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీల కోసం ఆశావాహాలు ఉన్నారు. చూడాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ల లోపల ఎవరికి సీట్లు వస్తాయి, దీంట్లో ధన ప్రభావము ఏ విధంగా ఉంటది, ఆ తర్వాత పార్టీ విధేయులకు ఇస్తారా లేకపోతే ధనము బలము ఉన్నటువంటి వారికి ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. జమీల్ ఒక్క విషయం ఏంటంటే ఫస్ట్ ఒకసారి మనం తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత బీసీ కులగణన జరిగింది, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కూడా విషయాలు జరిగాయి. దాంట్లో రేవంత్ రెడ్డితో వాళ్ళు కలిసినప్పుడు మందకృష్ణ మాదిగ కావచ్చు, అలాగే ఇప్పుడు కులగణనలో రేవంత్ ఇచ్చిన ఏదైతే పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాడో తీన్మార్ మల్లన్న, దానికి సంబంధించి 43% రిజర్వేషన్ బీసీలను కల్పిస్తామని చెప్తున్నారు. ఈ బీసీలను 43% రిజర్వేషన్ కల్పించిన ఎస్సీ వర్గాలకు సంబంధించిన వారిని నచ్చ చెప్పాలంటే, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి ముస్లిమ్స్ కమ్యూనిటీ కూడా ఇప్పుడు ముస్లిమ్స్కు సంబంధించిన తెలంగాణ అసెంబ్లీలో ప్రాధాన్యత లేదు, అసలు ఎవరు లేరు అక్కడ. అయితే ఆ విషయంలో ముస్లిమ్స్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా చూడబోతుంది? బీఆర్ఎస్ నుంచి ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఏకైక వ్యక్తి ఎన్నిక కాబడతారు ఎమ్మెల్సీగా అని చెప్తున్నారు. ఆ విషయంలో మరి ఆ మహమూద్ అలీ టాని ఎవరైతే ఉన్నారో గత 2 పర్యాలుగా ఆయన కూడా ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి ఆయన తీసుకొచ్చి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఆ విషయంలో ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే మంత్రిని ఆ మహమూద్ అలీని పక్కన పెట్టి వేరే ఎవరైనా ఇచ్చే అవకాశాలు ఉందా? జమీల్, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల కోటా లోపల ఎన్నికేటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా మైనార్టీ కోటా నుంచి మాత్రం ఖచ్చితంగా షబ్బీర్ అలీ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తా ఉన్నది. అదే విధంగా ఓసీల నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తన తీవ్రంగా విముఖత వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ కావాలనేది తన ఆశగా ఉందని చెప్పేసి సీఎంకి కానివ్వండి, మినిస్టర్ శ్రీధరబాబు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ కూడా జీవన్ రెడ్డి చెప్పి తను ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ చేయకుండా తను సైలెంట్ గా ఉండడం జరిగింది. అదేవిధంగా బీసీల నుంచి చూస్తే కనుక వి హనుమంతరావు ఎంపీ రాజ్యసభ అడగడం జరిగింది, కానీ తనకు రాజ్యసభ ఇవ్వలేదు. దీంట్లో ఎమ్మెల్సీ చేసి తనకు మండలి చైర్మన్ చేస్తారనేటువంటి ఒక మనకు వార్త అయితే వచ్చింది. ఎందుకంటే తను సీనియారిటీ ప్రకారంగా తనకు మండలి చైర్మన్ చేయాలనే ఒక వాదన బీసీల నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకత్వంతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి తెలంగాణ నాయకుల్లో మధుయాష్కి గౌడ్ ఒక తనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు, కానీ తను అక్కడ కాంగ్రెస్ పార్టీ వారే ఓడగొట్టారు అనేది ఒక కారణం తను చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి బీసీలలో ఎవరికి ఇస్తారు. అదేవిధంగా ఎస్సీలకు చూసుకుంటే కనుక అద్దంకి దయాకర్ మాల కమిటీ చెందిన వ్యక్తి, ఆ మాలకు కనుక ఇస్తే ఖచ్చితంగా మాదిగకు కూడా ఇవ్వాలని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం కూడా గట్టిగా అడుగుతా ఉన్నది. దాంట్లో ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్కు వినిపిస్తా ఉన్నది. అదే మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ తనకు హామీ లభించిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ అలంపూర్ సంపత్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. తను ప్రస్తుతం ఏఐసిసి సెక్రటరీగా ఉన్నాడు. తను కూడా మాదిగ సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్సీ చేయాలని చెప్పేసి తను కూడా గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రము ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికలు అది ఏ విధంగా ఉండబోతుందో చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వారి యొక్క ఎమ్మెల్యేల స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది అది కూడా చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా ఎంఐఎం వారు, మరి బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా ఏది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ మాత్రము ఒక సీటు మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది. మరి విప్పు జారీ చేసి మరి బీజేపీ ఎంఐఎం సపోర్ట్ కనుక ఒకవేళ బీఆర్ఎస్ వస్తే కనుక రెండో అభ్యర్థిని కూడా నిలిచిపెట్టేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నదని చెప్పవచ్చు. బీఆర్ఎస్ లో చూసుకుంటే ఇంత ముందు ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కానివ్వండి, తర్వాత షేర్ సుభాష్ రెడ్డి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో మరి వారి పేర్లు వస్తాయా లేకపోతే ఇంకెవరైనా పేర్లు తీసుకొస్తారా అనేది మనము చూడాలి. జమీన్ రైట్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన వార్తలు వస్తున్నాయో దాని విషయంలో 5 మంది ఏదైతే ఉన్నదో వాళ్ళ పదవి కాలం పూర్తి కాబోతుంది. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. అది తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, లేక జనసేన కావచ్చు. వాళ్ళకి బలం లేకున్నప్పటికీ జనసేన మాత్రం గట్టి పోటీ చేస్తుంది. బీజేపీ లుకలుకలు కనబడుతున్నాయి.
ప్రతి చోట పవన్కు డిప్యూటీ సీఎం కాదు, పవన్కు సంబంధించిన హోంశాఖ కావాలి, పవన్ సంబంధించిన సీఎంను కూడా చేయాలని కొంతమంది అక్కడి నుంచి వెళ్ళి ఒకసారిగా బయటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం లుకలుకలో పడి వాళ్ళ మధ్య ఏదైతే కొంచెం ఒక మనస్పర్ధలు ఏర్పడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు ఎంత, కాంగ్రెస్కు తెలుగుదేశానికి సంబంధించి ఎంతమంది, జనసేనకు సంబంధించిన ఎంతమంది, అలాగే బీజేపీ నుంచి వెళ్ళి ఎవరైనా ఎన్నికలే అవకాశం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఏదైతే జరిగిందో అందులో చాలా కరాఖండిగా కేవలం 10 సరే అది నెక్స్ట్ ఐ విల్ టాక్ టు యూ, బట్ రైట్ నౌ దిస్ ఇస్ ఎమ్మెల్సీ గురించి చెప్పండి. జమీల్, ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉందో అక్కడ జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వారు మాత్రము ఖచ్చితంగా వారు మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారని చెప్పవచ్చు. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేసరికి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పేసి వారి వాదన వినిపిస్తా ఉన్నది. అదే బీజేపీ నుంచి వారి సహకారం ఉంటేనే కేంద్ర ప్రభుత్వము బీజేపీకి ఆర్థిక పరంగా కానివ్వండి, నిధులు కేటాయింపు లోపల సహకారం చేస్తారని చెప్పేసి బీజేపీ నాయకులు వారు కూడా ఒత్తిడి చేస్తా ఉన్నారు. కానీ చూడాలి, ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన మాత్రము ఒక ఎమ్మెల్సీ సీటు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పవచ్చు. దాంట్లో నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించేసి తన కేబినెట్ లో తీసుకుంటారని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. టీడీపీ నుంచి మాత్రం 4 పోటీ చేస్తారా, లేకపోతే బీజేపీ కూటమి లోపల ఉన్నటువంటి బీజేపీకి ఒక సీట్ ఇస్తారా అనేది చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. టీడీపీ నుంచి మాత్రం చాలా పోటీ ఉంది. ఎందుకంటే టీడీపీలో కొంతమందికి ఈ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు చేయబట్టి కొంతమందికి అవకాశాలు రాలేదు. వారి స్థానంలో వారికి ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నికల సమయం లోపల చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి పెద్దలు వారికి హామీ ఇవ్వడం జరిగింది. చూడాలి వారికి ఏమవుతుంది. టీడీపీ నుంచి ముఖ్యంగా చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ కోసము తన పదవిని త్యాగం చేసినటువంటి వరప్రసాద్ తను కూడా అడుగుతా ఉన్నాడు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి. అదేవిధంగా సీనియర్ నాయకులు, టీడీపీలో అతి సీనియర్ నాయకులు అనేటువంటి చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పోటీలో ముందుగా ఉన్నారని చెప్పవచ్చు. జమీన్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ ఆన్ సమ్ అదర్ డిస్కషన్ ఎట్ ద సేమ్